హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడైనా ఇట్లా ఇన్ని బియ్యం తీసుకొని ఇది ముగ్గు పిండికి వాడుకుంటా ఫ్రెండ్స్. ఇన్ని బియ్యం తీసుకొని ముగ్గు పిండి కొంచెం కొంచెం అయిపోయినప్పుడల్లా నేను మిక్సీ పట్టుకొని బియ్యం పిండితోటే ముగ్గు వేసుకుంటా ఫ్రెండ్స్. బియ్యం పిండితోటే ముగ్గు వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ బియ్యం పిండితోటి ముగ్గు వేసుకోవడం వల్ల ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవడం మంచిగా. అందులో మళ్ళీ చిన్న చిన్న ఏంటి చీమలు, వాటికి కూడా అవి ఆహారంగా కూడా పనిచేస్తాయి. ఇంకా పిట్టలు కూడా వచ్చి తింటాయి ఫ్రెండ్స్. నేను చూసిన, అందుకే చెప్తున్నా అండి. ఈ బియ్యం పిండి ముగ్గు వేసినాక కాసేపటికి పిట్టలు వచ్చి ఆ బియ్యం తినడము, చీమలు పట్టడం నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే అనుకోకుండా వాటికి ఆహారంగా పెడుతున్నానా అనిపించింది. కానీ బియ్యం పిండితోటే ముగ్గు వేసుకుంటే మంచిదని. చూడండి ఫ్రెండ్స్, ఇక ముగ్గు పిండి అయితే రెడీ అయిపోయింది. దీంట్లోనే చిటికెడంత పసుపు వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ తిప్పినాం అనుకో పచ్చ ముగ్గు కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బియ్యం పిండి పట్టిన కదా ఫ్రెండ్స్ ముగ్గులాగా. ఇప్పుడు దీంతో నేను ముగ్గు వేసి మీకు చూపిస్తాను. ఎంత చక్కగా మనం ఎట్లా డిజైన్ వేసిన ముగ్గు, చుక్కల ముగ్గు వేసిన సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తాను. ఓకేనా అండి? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 5 చుక్కలు, చుక్క వదిలి చుక్క, ఒక చుక్క వచ్చేదాకా ఫ్రెండ్స్. చూడండి, ఈ 5 చుక్కలు, చుక్క వదిలి చుక్క, ఒక చుక్క వచ్చేదాకా ఎన్ని తీర్లు అంటే అన్ని తీర్లు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి అందరికి వచ్చినాయి ఫ్రెండ్స్. కానీ నేనైతే ఇప్పుడు చిన్నగా ఉన్నాయి ఇవే వేసేదాన్ని. పల్లెటూరు మాది, అమ్మ వాళ్ళది. నేనైతే అప్పుడు ఎట్లా వేసినో ఇప్పుడు అట్లనే వేస్తున్నా ఫ్రెండ్స్. నాకైతే డిజైన్లు అయితే రావు, వచ్చినా కూడా నాకు డిజైన్లు నచ్చాయి. ఇట్లనే వేస్తాం, మంచిగా ఉంటుంది ఇట్లా. ఇది ఎన్నో రకాలుగా వేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్.